ఆంధ్రజ్యోతిలో కథ అని చూస్తే కనుక రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నేపథ్యంలో నిర్ణయం. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే. నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్. సో రేషన్ కార్డులకి మళ్ళీ తాత్కాలికంగా బ్రేక్ పడ్డదట. డిజిటల్ కార్డులకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి డిజిటల్ కార్డులు అన్ని రకాలుగా ఉపయోగించేందుకు రేషన్ కార్డుగా ఉండదన్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కనుక సో డిజిటల్ హెల్త్ కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి ఒక ప్రత్యేకంగా ఆ కార్డు డిజైన్ కూడా చూసినాం కదా మనం. సో ఆ రకంగా ముందుకు పోయేందుకు క్రమంలో డిజిటల్ హెల్త్ కార్డులు అన్నింటికీ సర్వరోగ నివారణగా రేషన్ కార్డు అనేది ఉన్నట్టుగా మాట్లాడుకొస్తారంట. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రేషన్ కార్డు లేని వారు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తొలుత ప్రకటించిన సర్కారు తాజాగా ఈ ప్రక్రియ నిలిపివేసింది. ప్రభుత్వం నూతనంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలను ఈ కార్డుల ద్వారా అందజేయాలని నిర్ణయించినందున ప్రత్యేకంగా రేషన్ కార్డులు అవసరం లేదన్న భావనకు సర్కారు వచ్చింది. ఈ మేరకే దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ వేసింది. కాగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు గురువారం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక మున్సిపాలిటీని మరో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని కార్యక్రమం చేపడుతున్నారు. గురువారం నుంచి 5 పని దినాల్లో కుటుంబాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అనంతరం ఈ నెల 10న పైలట్ ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. సో డిజిటల్ కార్డులకు కూడా ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుకు తీసుకుపోతున్నారట. పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కార్డులకు సంబంధించిన అంశం వచ్చిన తర్వాత దాని ఆధారితంగానే మిగిలిన పథకాలు వర్తించబోతున్నాయట. అయితే ఈ నెల 10న పైలట్ ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ గుర్తింపు కార్డును ఇస్తారు. కుటుంబ పెద్దగా ఇంటి మహిళను పేర్కొంటూ కార్డు జారీ చేస్తారు. కార్డుల్లో కుటుంబ సభ్యులందరికీ కామన్గా 10 అంకెలను కేటాయిస్తారు. వ్యక్తిగతంగా మరో 10 నెంబరు సంఖ్యను కేటాయిస్తారు. సో కుటుంబం అంతా కలిపి ఒక నెంబరు, తర్వాత ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళకి ఇంకొక నెంబరు. ఇప్పటికే ఫ్యామిలీ డిజిటల్ కార్డును అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించి ఆయా రాష్ట్రాల్లోని విధానాలపైన సర్కారుకు నివేదిక ఇచ్చింది. వాటన్నింటినీ పరిశీలించి తెలంగాణలోని అత్యుత్తమ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. సో మొత్తం మీద ఈ డిజిటల్ కార్డులకు సంబంధించిన అంశం తెరమీరికి వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి రేషన్ కార్డు అనే ప్రక్రియ పక్కదారి పెట్టిందట. ఇకపై డిజిటల్ కార్డులే అన్నింటికీ సర్వరోగ నివారణ అంట. సో 10 పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఇప్పుడు నియోజకవర్గానికి ఒక గ్రామం, తర్వాత ఒక మండలం ఎంపిక చేసిరు. ఆ రకంగా పైలట్ ప్రాజెక్టు అనేది ప్రస్తుతం పని స్టార్ట్ అవుతుంది. ఈ హెల్త్ కార్డుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఏంటంటే హెల్త్ కార్డుకి తర్వాత మనం చేసేటువంటి పనులకు సంబంధం లేదు. రేషన్ కార్డు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ చెక్ చేస్తారు కదా, కానీ హెల్త్ కార్డుకి ఎటువంటి సంబంధం అందరికీ ఉంటుంది. హెల్త్ కార్డు రాష్ట్ర ప్రజానికానికి మొత్తానికి కూడా హెల్త్ కార్డు ఎటువంటి నిబంధనలు లేకుండా ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా అందరికీ ఇస్తారు.